ఒక చెరువు ఒడ్డున ఒక చింత చెట్టు ఉండేది. ఆ చెట్టు పైన కోతమ్మ, కోకిలమ్మ ఉండేవి. చెరువులో బాతు, తాబేలు, మొసలి, చేప ఉండేవి. ఉదయాన్నే కోకిలమ్మ కమ్మగా పాటలు పాడేది. కోతమ్మ అడవిలో జీవులకు వైద్యం చేసేది. కోకిల పాటను అడవి జీవులు పట్టించుకునేవి కావు. పైగా నల్లగా ఉందని దానికి విలువనిచ్చేవి కావు. ఒకసారి చెరువులోని నీరు కలుషితమైంది. దాంతో చెరువులోని జీవులన్నీ జబ్బుపడ్డాయి. కోతమ్మ ఆకుపసర మందును బాతు, తాబేలు, మొసలి, చేపలకు తినిపించింది. చెరువులో జీవులు జబ్బుపడటం గమనించి అది తెలుసుకున్న మృగరాజు సింహం మరుసటి రోజు ఉదయాన్నే తన పరివారంతో ఆ చెరువు దగ్గరకు చేరింది. దగ్గరుండి చెరువును శుభ్రం చేయించింది. చింత చెట్టు మీద కోకిలమ్మ పాటకు సింహం ముచ్చటపడింది. పసరుమందు నూరుతున్న కోతమ్మను చూసి జలచరాలు ఆరోగ్యం వాకప్ చేసింది. మృగరాజు నేను బాతు, తాబేలు, మొసలి, చేపలకు ఒకే మంది ఇచ్చినా ఒక్క బాతు ఆరోగ్యం మాత్రమే కుదుటపడింది. మిగతా జీవులు ఇంకా అనారోగ్యంతోనే ఉన్నాయి అంది కోతమ్మ విచారంగా. పాటలు వినడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది, ఒత్తిడి తగ్గుతుంది, హృదయ స్పందన మెరుగుపడుతుంది, మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండి వ్యాధుల నుండి త్వరగా కోలుకునేలా చేస్తుంది. నేను ఉదయం చెరువు దగ్గరకు వచ్చినప్పుడు కోకిలమ్మ పాటలను వింటూ పరవశించి తల ఆడిస్తున్న బాతును చూశాను అంది సింహం. అవును రాజా, బాతు ప్రతిరోజు ఉదయాన్నే కోకిలమ్మ పాటలు వినటానికి ఒడ్డుకు వస్తుంది అంది కోతమ్మ. నల్లగా ఉన్న కమ్మని పాటల వైద్యం చేస్తున్న కోకిలమ్మ గొప్పతనం గుర్తించింది కోతమ్మ. పసరమందు వాడుతూ కోకిలమ్మ పాటలు విని తాబేలు, మొసలి, చేప కూడా తిరిగి ఆరోగ్యాన్ని పొందాయి. స్వర్గంలో సంచరిస్తున్న బ్రహ్మదేవుడికి ఒక సందేహం కలిగింది. లోకాలన్నింటినీ సృష్టించిన తనను భూలోకం వాసులు గుర్తుపెట్టుకున్నారా లేదా అనే విషయం తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది. అనుకున్నదే తడవుగా భూలోకానికి వెళ్ళాలని అనుకున్నారు. ప్రయాణికుడిలా మారిపోయి ఒక శిల్పి ఇంటికి చేరుకున్నాడు. అక్కడ ఎన్నో అందమైన విగ్రహాలు ఉండటం చూసి ముచ్చటగా అనిపించింది బ్రహ్మకు. ఒక విగ్రహాన్ని చూపిస్తూ దీని ఖరీదు ఎంతని శిల్పిని అడిగాడు బ్రహ్మ. దానికి శిల్పి అది అంత ప్రాముఖ్యమైన విగ్రహం కాదు అని, దాని ధర తక్కువగా ఉంటుందని బదులిచ్చాడు. అతని జవాబుకు బ్రహ్మ సంతోషించాడు. తర్వాత ఒక స్త్రీ విగ్రహాన్ని చూపిస్తూ దీని ధరెంతో చెప్పగలవా అని శిల్పిని ప్రశ్నించాడు. ప్రయాణికుడి రూపంలో ఉన్న బ్రహ్మ దానికి శిల్పి ఆ విగ్రహం కొంచెం కష్టపడి చేశాను, దానికి కొంత డిమాండ్ ఉంది కాబట్టి అది కాస్త ఎక్కువ ధర పలుకుతుంది అని సమాధానం ఇచ్చాడు. కొద్దిసేపు విగ్రహాలన్నింటినీ పరిశీలించిన బ్రహ్మకు ఒక మూలలో తన విగ్రహం తారసపడింది. బ్రహ్మ తన విగ్రహం ఎక్కువ ధర పలుకుతుందని భావించి సంతోషంగా మారి ఆ విగ్రహం ధర ఎంతని తన విగ్రహాన్ని చూపిస్తూ శిల్పిని అడిగాడు. మీరు ఆ 2 విగ్రహాలను తీసుకుంటే ఈ బ్రహ్మ విగ్రహాన్ని ఉచితంగా ఇస్తాను అని అన్నాడు శిల్పి. ప్రయాణికుడి రూపంలో ఉన్న బ్రహ్మ శిల్పి మాటలకు నోరెళ్లబెట్టి విగ్రహంలా నిలబడిపోయాడు. ఒకరోజు ఒక సింహం ఎండలో తిరిగి అలసిపోయి ఒక చెట్టు కింద సేద తీరింది. చిట్టెలుక ఒకటి చెట్టుపై నుంచి చూసుకోకుండా సింహం మీదకు దూకింది. అప్పుడు సింహం ఆ ఎలుకను కోపంగా చూసింది. ఆ ఎలుక భయపడి, అయ్యా, నేను అల్పప్రాణిని, అవివేకం వల్ల మీ మీదకు దూకాను, నన్ను కరుణించి ప్రాణభిక్ష పెట్టండి అంటూ ప్రాధేయపడింది. సింహం దయతో ఆ ఎలుకను చంపకుండా వదిలిపెట్టింది. దానికి ఎలుక ఎంతో సంతోషించి, మీరు చేసిన మేలు నేనెప్పటికీ మర్చిపోను అని తన బొరియలోకి వెళ్ళిపోయింది. కొన్ని రోజులు గడిచాయి. ఎప్పట్లా వనమంతా తిరుగుతున్న సింహం ఒక వేటగాడి పన్నిన వలలో చిక్కేసింది. ఆ వల నుండి బయటపడాలని ఎంతో ప్రయత్నించింది, కానీ బయటపడలేకపోయింది. ఇక ఈ రోజుతో నా జీవితం ముగిసిపోతోంది అనుకుని భయంకరంగా అరుస్తూ ఆ వల నుండి బయటపడటానికి శతవిధాలా ప్రయత్నించసాగింది. దాని అరుపులు విన్న ఎలుక తన బొరియలో నుంచి బయటకు వచ్చి వలలో చిక్కుకున్న సింహాన్ని చూసింది. బాధపడకండి మహారాజా, మీరు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేసే అవకాశం నాకు కలిగింది అంటూ వలతాళ్లను తన వాడి అయిన పళ్లతో పటపటా కొరికేసింది. ప్రాణాపాయం నుండి బయటపడి సింహం ఎలుకకు కృతజ్ఞతలు తెలిపింది.
బద్ధకస్తురాలైన ఓ పిచ్చుక చెట్టుపైన కూర్చుని చలికి వణుకుతోంది. ఇంతలో ఒక కాకి వచ్చి, మిత్రమా, నేను గూడు కట్టుకునేందుకు కాస్త సాయం చేస్తావా అని అడిగింది. నేను కట్టుకోలేదు, నేనే కట్టుకోలేదు, ఇక నీకెలా సాయపడతానో, కష్టపడటం నా వల్ల కాదని తెలుసు కదా, అయినా ఆహారానికి వెళ్ళక నాకు నీరసంగా ఉంది అంది. నాకు సాయం చేశావంటే వారం పాటు నీకు ఆహారం తెచ్చిస్తాను అంది కాకి. భలే ఛాన్స్, కష్టపడకుండా వారం పాటు ఆహారమా? సరే అంది పిచ్చుక. ఎండు పుల్లలు ఈకలు తెచ్చి నేర్పుగా గూడు కట్టింది పిచ్చుక. కాకి చాలా సంతోషించింది. ఇంతలో, మిత్రమా, నీకు గూడు ఉంది కదా, మళ్ళీ ఇంకొకటి ఎందుకు అని అడిగింది పిచ్చుక. హహహా అంది. నీకోసమే అంది కాకి. చలికి వానకి ఎండకి నీ ఇబ్బందిని గమనిస్తున్నాను. నైపుణ్యం ఉన్నా బద్ధకంతో నువ్వే పని చేయడం లేదు. అందుకే నా కోసమని అబద్ధం చెప్పి గూడు కట్టించాను అంది కాకి. అబద్ధమైన కష్టంలో ఉండే ఆనందాన్ని తెలియచేశావు. ఇక నుంచి నా బద్ధకాన్ని వదిలేస్తాను అంది పిచ్చుక. ఇచ్చిన మాట ప్రకారం వారం పాటు ఆహారం ఇస్తానని కాకి అన్న పిచ్చుక వద్దంది. అప్పటి నుంచి కష్టపడి ఆహారం సంపాదించుకునేది. అది చూచి కాకి సంతోషించింది. ఓ చెట్టు మొదట్లో చీమలు పుట్టలు కట్టుకున్నాయి. ఆ తర్వాత ఆ చెట్టు కొమ్మల పైన గూడు కట్టుకున్న పక్షి వద్దకు వెళ్ళి, మిత్రమా, పుట్ట కట్టుకున్న అలసట్లో ఉన్నాము, ఇప్పుడు ఆహారానికి వెళ్ళలేము, నువ్వు తెచ్చుకున్న దాంట్లో కాస్త ఇస్తావా అని అడిగాయి. ఓ చిన్న మొక్క వందలాది చీమల కడుపు నింపగలదు అని. ఆ మాటలకు పక్షి, నలుసంత లేదు, మీకు సహాయం చేస్తే నాకేమిటి లాభం, పొండి పొండి అంటూ ఎగిరిపోయింది. చీమలు నిరాశగా వెళ్ళి తమ నాయకుడితో విషయం చెప్పాయి. దయాగుణం లేని వారి పొరుగున ఉండొద్దు, శ్రమైనా సరే మరో చెట్టు కింద పుట్ట కట్టుకుందాం పదండి అంది. ఆ రాత్రే ఒక పాము వచ్చి ఆ చీమల పుట్టలో చేరింది. పక్షి లేనప్పుడు గూటిలోని గుడ్లను తినేసింది. పక్షి తిరిగొచ్చేసరికి గుడ్లు కనిపించకపోవడంతో విషయం గ్రహించి లబోదిబోమంది. వెంటనే చీమల వద్దకు వెళ్ళి, మిత్రులారా, ఇరుగు పొరుగుతో స్నేహం ఎంత అవసరమో తెలిసొచ్చింది, నన్ను క్షమించండి అన్నాయి. అప్పటి నుంచి అక్కడే గూడు కట్టుకుని వాడితో స్నేహంగా ఉండసాగింది పక్షి. ఒకరోజు రఘు తన తండ్రితో పాటు ఒక కొండ ప్రాంతంలో నడుస్తూ వెళ్తున్నాడు. రఘు అడిగే చిలిపి ప్రశ్నలకు అతని తండ్రి ఓపికగా నింపాదిగా సమాధానం చెప్తున్నాడు. అంతలో ఒక రాయి తగిలి రఘు కింద పడిపోయాడు. దెబ్బ బాగా తగలడంతో అమ్మా అని అరిచాడు. అతను అరవకుండా మరోసారి అమ్మా అని శబ్దం వినపడంతో ఆశ్చర్యపోయాడు. ఆ శబ్దం కొండల్లోంచి రావడాన్ని గమనించాడు. ఆశ్చర్యాన్ని తట్టుకోలేక రఘు, ఎవరు నువ్వు అని అడిగాడు, శబ్దం వినిపించిన వైపు చూస్తూ. ఎవరు నువ్వు మరలా ఆ గొంతుకు పలికింది. రఘు మళ్ళీ కొంచెం గట్టిగా, నీకు ధైర్యం ఉందా అని అరిచాడు. అదే మాట ముందు కంటే గట్టిగా అతనికి వినిపించింది. ఆ మాట విని కోపం పట్టలేకపోయే రఘు, పిరికి పందా అని నరాలు బిగబట్టి మరింత గట్టిగా అరిచాడు. అదేవిధంగా మరింత గట్టిగా పిరికి పందా అని వినిపించింది. ఇక లాభం లేదనుకున్న రఘు తండ్రితో, నాన్న ఏంటిది, ఎవరు నాన్న అక్కడ అని అడిగాడు తండ్రి. తండ్రి నవ్వుతూ, కొంచెం ఓపిక పట్టు అంటూ, నువ్వు ఛాంపియన్వి అన్నారు గట్టిగా. నువ్వు ఛాంపియన్వి అన్న శబ్దం మళ్ళీ వినిపించింది. ఆశ్చర్యపోయిన రఘుకి ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాలేదు. రఘు తండ్రి అతనికి ఇలా చెప్పాడు, దీన్ని ప్రతిధ్వని అంటారు. జీవితం కూడా ఇలాంటిదే. నువ్వు ఏది పలికినా ఏది చేసినా దాని ప్రతిఫలం నీకు తప్పక లభిస్తుంది. మన జీవితం మనం చేసే పనులకు ప్రతిబింబం వంటిది. ప్రపంచంలో ప్రేమ శాంతి వికసించాలి, అందరూ నీతో ప్రేమగా ఉండాలి అని నువ్వు అనుకుంటే నీ మనసులో ప్రేమ శాంతికి అపారమైన చోటు కల్పించాలి. నీ జట్టులో పట్టుదల విజయకాంక్ష రగిలించాలంటే నీలో అవి పుష్కలంగా ఉండాలి. లేకపోతే విజయం కాంక్షను పురికొల్పాలి. ఈ సహజమైన బంధం అందరి జీవితాల్లో అన్ని సందర్భాలకు వర్తిస్తుంది. జీవితానికి మనం ఏది ఇస్తే జీవితం అదే మనకు తిరిగి ఇస్తుంది. మగధ రాజ్యానికి రాజు వీరసేనుడు. ఆయనకు రకరకాల కూజాలను సేకరించే అలవాటు ఉంది. దేశం నలుమూలల నుంచి వింతైన కూజాలను తెప్పించి ఓ పెద్ద భవనంలో భద్రపరిచేవాడు. వాటిని రోజు శుభ్రపరచడంతో పాటు కాపలా కోసం ఓ మనిషిని పెట్టాడు.
రాజ్యంలో నీటి ఎద్దడి ఉందని మంత్రి చెప్పినా, బంతిపొట్లు శత్రు సైన్యాల బెడద ఎక్కువైందని సేనాని నెత్తి నోరు బాదుకున్నా రాజు అవేవి చెవికెక్కించుకునేవాడు కాదు. పరిపాలన మొత్తం గాలికి వదిలేసి నిత్యం కూజాల గురించి ఆలోచించేవాడు. వాటిపైన చిన్న గీత పడినా పనివాళ్లకు కఠిన శిక్ష విధించేవాడు. అలా చాలామంది పనివాళ్లు మారారు. ఒకసారి రాము అనే వ్యక్తి కూజాల కాపలాదారుగా చేరాడు. ఓ రోజు అతడు వాటిని శుభ్రం చేస్తూ ఉండగా కూజా ఒకటి కింద పడింది. అప్పుడే అటుగా వచ్చిన రాజు అది చూసి మండిపడి రామును కొరడాతో 100 దెబ్బలు కొట్టించాడు. దాంతో అక్కడ పనిలో చేరాలంటేనే జనం వణికేవారు. కొన్ని రోజులకు విజయుడు అక్కడ పనికి కుదిరాడు. ఒకరోజు అతడు, మహారాజా, మీ అభిరుచి చాలా బాగుంది. దీని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో మీరు ప్రత్యక్షంగా వింటే ఇంకా బాగుంటుంది కదా. ఈరోజు సాయంత్రం మారువేషాల్లో వెళ్ళి ఆ విషయం తెలుసుకుందాం అన్నాడు. దానికి సరేనన్నాడు రాజు. సూర్యాస్తమయం కాగానే ఇద్దరూ కలిసి మారువేషాల్లో రాజ్య పర్యటనకు బయలుదేరారు. ఒక ఊరిలోని రచ్చబండ వద్ద కూర్చున్న వాళ్లతో, అయ్యా, మన మహారాజు సేకరించే కూజాల గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. ఆ విషయం గురించి మాట్లాడకు, అవి కూజాలు కాదు, జనాల ప్రాణాలతో ఆడుకునే సైతాన్లు. రాజుగారు వాటి మీద చూపే శ్రద్ధను పరిపాలన మీద పెడితే రాజ్యం బాగుపడుతుంది అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడారు. ఆ మాటలు వినగానే రాజు ముఖం కడతప్పింది. మెల్లగా అక్కడి నుంచి ముందుకు నడిచారు. అలా వెళుతుండగా రోడ్డు పక్కన పొలాలన్నీ బీళ్లు కనిపించాయి. వాటి గురించి రాజు ప్రశ్నించగా, ప్రభు, చెరువులు కుంటలన్నీ పూడికతో నిండిపోయాయి. వర్షం పడినా చుక్క నీరు నిల్వ ఉండని పరిస్థితి. దాంతో పొలాలన్నీ ఇలా బీళ్లుగా మారాయి. తాగునీటికి కటకటే. ప్రజల పేదరికంతో ఆకలి బాధలతో అలమటిస్తున్నారు అంటూ జవాబిచ్చాడు విజయుడు. మన రాజ్యంలో ప్రజలు ఇన్ని బాధలు పడుతున్నారా అని రాజు అడగ్గా, అవును ప్రభు, నేను రాము స్నేహితుణ్ణి. ఆపద అని తెలిసినా పనిలో చేరాను. మారువేషంలో మిమ్మల్ని ప్రజల వద్దకు తీసుకొచ్చాను. వాస్తవ పరిస్థితి మీకు అర్థం కావాలని ఇదంతా చేశాను అని బదులిచ్చాడు విజయుడు. దాంతో తన తప్పు తెలుసుకున్న మహారాజు అప్పటినుంచి పాలన మీద దృష్టి సారించాడు. చిన్న పొరపాట్లకు పనివాళ్లను శిక్షించడం అని అభిమానంగా చూడసాగాడు. ఎంతవారైనా తొందరపాట్లో తప్పులు చేస్తూ ఉంటారు. చివరికి ఆ తప్పును తెలుసుకుని బాధపడుతూ ఉంటారు. తొందరపాటు ఎప్పుడూ ప్రమాదానికి హేతువు. శివరామపురంలో విష్ణుశర్మ అనే పండితుడు ఉండేవాడు. అతని పెరట్లో ఉన్న కుంకుడి చెట్టు క్రింద కలుగు చేసుకుని ఒక ముంగీస నివసిస్తూ ఉండేది. అది విష్ణుశర్మ భార్య పడేసిన చద్య అన్నం తిని జీవిస్తూ ఉండేది. ఒకరోజు విష్ణుశర్మ పక్క ఊరిలో జరుగుతున్న పురాణ మహోత్సవాలలో పాల్గొనేందుకు వెళ్ళాడు. ముంగీస ఇంట్లోకి వచ్చి సరాసరి మధ్య గదిలోకి వెళ్ళి తలుపు మూల చల్లగా ఉండటంతో పడుకుంది. అదే గదిలో విష్ణుశర్మ ఏడాది పిల్లవాడు ఉయ్యాలలో నిద్రపోతున్నాడు. విష్ణుశర్మ భార్య వంటగదిలో పనిపాటు చేసుకుంటోంది. ఎక్కడి నుంచి వచ్చిందో గాని ఓ పాము ఇంటి పైకప్పులోకి చేరింది. అక్కడి నుంచి ఉయ్యాల నుంచి నెమ్మదిగా ఉయ్యాల్లో పడుకున్న పిల్లవాడి వైపు రాసాగింది. అదే సమయంలో కళ్ళు తెరిచిన ముంగీస ఉయ్యాల వైపు చూసి పాముని గమనించింది. ఇన్నాళ్ల నుంచి తనకు అన్నం పెడుతున్న అన్నపూర్ణ లాంటి విష్ణుశర్మ భార్య రుణం తీర్చుకునే అవకాశం దొరికింది అనుకుంటూ అది ఎగిరి పామును పట్టుకుని క్రిందకి దూకింది. పాము ముంగీస మధ్య పోరాటం మొదలైంది. చివరికి ముంగీస పామును చంపింది. ఆ తర్వాత అది తను చేసిన పని విష్ణుశర్మ భార్యకు చూపించాలని వంటగదిలోకి వెళ్ళింది. నోటి వెంట రక్తంతో ఉన్న ముంగీసను చూసి అది తన పిల్లాడికి ఏదో హాని తలపెట్టిందని భావించింది. విష్ణుశర్మ భార్య చేతిలో ఉన్న పచ్చడి బండను దాని మీదకు విసిరేసింది. ఆ దెబ్బకి పాపం ముంగీస చచ్చిపోయింది. ఆ తర్వాత వచ్చి ఉయ్యాల్లో క్షేమంగా ఉండటం చూసిన విష్ణుధర్మ భార్య పక్కనే చచ్చిపడి ఉన్న పామును చూసి జరిగిన విషయం అర్థం చేసుకుని అనవసరంగా తొందరపడి ముంగీసను చంపినందుకు బాధపడింది. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.